హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాకు జరిగిన సివియర్ యాక్సిడెంట్. నేను నా కార్ ఫొటోస్ మీకు పోస్ట్ చేస్తాను. నా కార్ చూడండి ఎలా అయిందో. నాకు ఎంత సివియర్ యాక్సిడెంట్ అయిందంటే, అందులో నా ఫ్యామిలీ కూడా ఉంది. ఇద్దరు పిల్లలు, నేను, మా వైఫ్, ఇంకో మేడం ఉండే. అండ్ ఇది ఇన్సిడెంట్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే, టేకులగూడెం క్రాస్ దగ్గర జరిగింది, ఔటర్ రింగ్ రోడ్డు. నేను ఓఆర్ఆర్లో వస్తూ ఉంటే ఆటో వాడు టేకులగూడెం క్రాస్ నుంచి సోమిడికి వెళ్తూ ఉన్నాడు. వాడు సడన్గా వచ్చేసాడు. నేను బ్రేక్ కొట్టాను, కానీ బండి కంట్రోల్ కాలేదు. సడన్గా వచ్చే వరకు నేను రైట్ కట్ చేశాను. రైట్ కట్ చేసిన దాన్ని వాడు వచ్చేసి నాకు దాకిచ్చిండు లెఫ్ట్ నుంచి. అప్పుడు బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి డివైడర్ ఎక్కేసి పోల్ను కొట్టి 2 పల్టీలు కొట్టింది. అయినా కూడా అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా నా ఫ్యామిలీ, నేను అందరం సేఫ్ ఉన్నాము. నేను అదేంటంటే ఒక హ్యాండ్తోనే నాకు అప్పటికే అయిపోయిందని చెప్పేసి నేను గట్టిగా ఒక హ్యాండ్తో స్టీరింగ్ను పట్టుకొని, ఒక హ్యాండ్తో మా వైఫ్ను గట్టిగా పట్టేసుకొని హోల్డ్ చేశాను. అది పడింది. కార్ ఎప్పుడు ఆగుతుందా అని చూస్తూ ఉన్నాను లోపల. కార్ ఆగగానే వెంటనే గ్లాస్ పగలగొట్టేసి మా వైఫ్ను తీశాను. నెక్స్ట్ మా చిన్నదాన్ని బయటికి తీశాను. నెక్స్ట్ ఇంజన్ ఆఫ్ చేసి ఆ మేడంను వెనక డోర్ అన్లాక్ చేసేసి తీశాను. ఇది కేవలం ఎందుకంటే నేను నా ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకోగలిగాను అంటే, నేను అందుకే చెప్తా ఉంటాను అందరికీ, మనకు ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండాలి ఎవరికైనా. నేను ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్ చేయడం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల నేను అంత యాక్టివ్గా ఉన్నాను. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా నా ఫ్యామిలీని సేవ్ చేసుకోగలను. గ్లాస్ బలగొట్టి ఇమీడియట్గా వాళ్ళని బయటికి తీయడం కానీ, అప్పుడు నేను అంత తీసినాక అప్పుడు జనం వచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే, అందరు జిమ్కి వెళ్ళండి, కంపల్సరీ జిమ్ చేయాలి. ఎందుకంటే దానివల్ల నాకు ఫ్రాక్చర్స్ కాలేదు. ఆ స్టీరింగ్ అంత గట్టిగా హోల్డ్ చేసి మా వైఫ్ను పట్టుకొని ఉన్నా కూడా కదలకుంటున్నా అంటే అది నా స్ట్రెంగ్త్. అది జిమ్ చేయడం వల్ల. అండ్ ఎవరికి ఏం కాకపోవడం వల్ల దానికి కారణం ఏంటంటే, దేవుడు కూడా మన వెనుక ఉండడం, మనం చేసే పూజలు. మనం ఒకరికి మంచి చేయనీకి ఆలోచిస్తే మనకు చెడు అన్నది జరగదు. సో ఇదే నేను చెప్తున్నాను. నేను వచ్చి చెప్పేది ఏంటంటే, మీకు డూ యువర్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ, బీ ఫిట్ అండ్ స్టే సేఫ్. ద టైగర్ ఈస్ బ్యాక్. ప్లీజ్ ఫాలో మీ.